ఏపీలో కొత్తగా ఒక స్టీల్ ప్లాంట్ రాబోతుంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్, దీనికి శంకుస్థాపన కూడా జరిగిపోయింది. అయితే ఈ సంస్థకు ఇచ్చినటువంటి రాయితీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకపోవటం, దాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్ళటం, ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ శంకుస్థాపన జరిగింది, మనందరం చూసాం. అయితే దీనికి సొంతంగా గనులను కేటాయించింది ప్రభుత్వం. అలాగే స్టేట్ జిఎస్టీ ట్యాక్స్లో 15 ఇయర్స్ పాటు ట్యాక్స్ పే చేయకుండా బెనిఫిట్స్ ఇచ్చారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు సొంతంగా గనులు కేటాయించలేదు. కేవలం 3 ఏళ్లకు మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. ప్రైవేట్ సంస్థకు మాత్రం 15 ఏళ్లకు ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త స్టీల్ ప్లాంట్ రావటం అనేది జనరల్ గా ప్రజలందరూ కూడా ఆహ్వానించాల్సిందే. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా అందరూ ఆహ్వానించాలి. ఎందుకంటే అందులో ఉపాధి చాలా మందికి దక్కింది. కానీ ఒక స్టీల్ ప్లాంట్ వస్తున్న సమయంలో ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకోవటం అనేది ఇక్కడ అందరూ అబ్జెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టులు అయినా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, వీళ్ళంతా అబ్జెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, నక్కపల్లిలో వస్తున్న మిట్టల్ నిప్పాన్ యొక్క కాంబినేషన్ లో వస్తున్న స్టీల్ ప్లాంట్ ని ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోమని అడుగుతున్నారు. గతంలో కానీ మీరు చూసుకుంటే టీడీపీ జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైఎస్ఆర్సీపీ చేసేస్తుంది, అడ్డుకోమని విపరీతంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు సభల్లో మాట్లాడి దాన్ని కేవలం రాజకీయ లబ్ధిగా మాత్రమే వాడుకున్నారు అనేది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే ప్రజలకి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులకి, కార్మికులకి చాలా క్లియర్ గా తెలిసిపోయింది. చూడండి, ఇది ప్రభుత్వ కేంద్ర సంస్థ. సో దీని మీద డెసిషన్ మేకింగ్ ఎవరిది ఉంటది? కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీఏ కూటమి. అంటే ఇప్పుడు అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. మరియు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ మద్దతు లేకుండా కేంద్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగే అంత నెంబర్ లేదు వాళ్ళ దగ్గర. అంత పట్టుండి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే దిశగా వాళ్ళు అడుగులేస్తుంటే కనీసం అడగట్లేదు. ఇప్పుడు మీరు కేంద్ర ఉక్కు శాఖకు సంబంధించిన మినిస్టర్ ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో కానివ్వండి, పత్రికాపరంగా కానివ్వండి, చాలా క్లియర్ గా ఏం చెప్పారు? వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాలు గట్టిగా పోరాడి స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నారు కాబట్టే దాన్ని చేయలేకపోయాము అని చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ నిజంగా పోరాడినట్లే కదా. అట్ సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మేము జూమ్ కాల్లోనే ఇది సాధించుకొచ్చామనే స్థాయిలో ప్రగల్భాలు చెప్తున్నారు. 2022 దావోస్ లో ఆదిత్య మిట్టల్తో సమావేశమై ఒక గ్రీన్ ఎనర్జీలోనే కాకుండా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా పెట్టుబడులకు పిలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విషయం ఆ రోజునే వచ్చింది న్యూస్లో. అయితే ప్రొసీజరల్ గా ఏమవుతుంది? ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక టర్మ్ అంటే 5 సంవత్సరాల టర్మ్ లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఇవి కాదు. సో వీళ్ళు అన్ని యాక్సెప్ట్ చేసుకొని ల్యాండ్స్ చూసుకొని 3-4 చోట్ల వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తే, కాకినాడ, అనకాపల్లి అలా ఫైనల్లీ వీళ్ళు ల్యాండ్స్ చూసుకొని ఐడెంటిఫై చేసుకునే లోపు ప్రభుత్వం మారింది. డాక్యుమెంటేషన్ వరకు కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. కానీ పూర్తిగా దీన్ని మా హయాంలోనే వచ్చిందంటే, సార్ మీ హయాంలో వచ్చింది. కంపారిజన్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప జిల్లాలోని జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ ని ఆహ్వానించారు. అంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. నక్కపల్లిలో వీళ్ళు ఇనిషియేట్ చేయడానికి 2022 దావోస్ లో సమావేశాలు మనం చూసాం. అదే సమయంలో ఈ రెండిటి యొక్క నిర్మాణానికో ప్రోత్సాహాలు ఇస్తామని చెప్తూనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే అడ్డుకోగలిగారు కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క ఉద్యోగి యొక్క ఉద్యోగము పోలేదు. అలాగే వైజాగ్ అంటే స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఎలాంటి అన్యాయం జరగలేదు. పైగా మీరు ఇప్పుడు మీరు కానీ చెక్ చేసుకుంటే, ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టీల్ ప్లాంట్ కి 15 సంవత్సరాలు జిఎస్టీ ఎక్సెంప్షన్ అంటున్నారు కదా. అసలు ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలుసా? 2033 కానీ కంప్లీట్ అవుతుంది.
అంటే ఈ ప్రభుత్వ టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మరలా ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా కోఆపరేటివ్ గా అన్ని వాళ్ళకి అరేంజ్ చేయాలి. ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో 2033 కానీ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. సో ఈ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత 15 సంవత్సరాలా, లేదు అంటే ఇప్పటి నుంచి 15 సంవత్సరాలా అనేది క్లారిటీ ఉండదు. ఫస్ట్ థింగ్. సో ఇంత భారీ స్థాయిలో ఒక ప్రైవేటు సంస్థకి గనులు కేటాయించి, ఇంత జిఎస్టీ ఎక్సెంప్షన్స్ ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి, వాటర్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్, పవర్ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించి చేసేటప్పుడు ప్రభుత్వ రంగ సంస్థను ఎందుకు నిర్వీర్యం చేయాలి? వాళ్ళకు కూడా వాళ్ళు అడుగుతుంది కూడా గనులే కదా. చాలా మంది మేధావులు ఏం చెబుతారు, ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తే తప్పితే దాని యొక్క సామర్థ్యం పెరగదు, దాని ఎఫిషియన్సీ పెరగదు అని మాట్లాడుతున్నారు. మీరు కానీ చంద్రబాబు గారి నైజం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటే 1999 నుంచి 2004 వరకు పరిపాలించిన చంద్రబాబు గారు 54 ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని చెప్పి ప్రైవేటీకరణ చేయటమో, లేదు పూర్తి స్థాయిలో మూసివేయటమో జరిగింది. సో ఎప్పుడు కూడా మీరు చూడండి, చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో వచ్చినా పీపీపీ, అందులో ప్రధానంగా మనకు కనపడేది ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్. అంటే ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసమే నేను పనిచేస్తాను, ప్రైవేటు వ్యక్తులతో అంటే ప్రైవేటు వ్యక్తులే ఏదైనా చేయగలరు కానీ ప్రభుత్వం అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బలహీనంగా ఉండిద్ది అని పదే పదే చెప్తారు. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళకి పైప్ లైన్ త్రూ ఎక్స్టెన్షన్ దానికి కూడా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయించారు. అంటే ఇప్పటి వరకు ఎక్కడ వరకు పైప్ లైన్ ఉందో అక్కడి నుంచి నక్కపల్లి వరకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో దాన్ని కేంద్రం అనుమతులతో పైప్ లైన్ కూడా ఆ ఓరు తెచ్చుకోవడానికి శాంక్షన్ చేయించుకొని ఇంత చేస్తున్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు చేయడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? 32 విభాగాలను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే సమయంలో మీరు 32 సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఏమంటారు దాన్ని, విఆర్ఎస్ అంటే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసుకుంటే లబ్ధి చూపించి ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో వేల సంఖ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వాళ్ళు కొన్ని రోజులుగా రాస్తారోకో రిలేలు చేస్తున్నారు. అంటే అమరావతి రైతులు చేస్తేనే నిరసనలా, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లు ఉద్యోగులు కానీ కార్మికులు కానీ చేస్తే వాళ్ళ సైడ్ కనీసం చూడమా? అంటే ఇందులోనే ద్వంద్వ నీతి ఫాలో అవుతున్నాం అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం ఎంతలా చేసి పోరాడితే మనకు అది దక్కింది. 1960 నుంచి 1971 వరకు ఒక దశాబ్ద కాలం కేవలం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుతం తెలంగాణలో సైతం, అంటే మన 2 రాష్ట్రాల్లో ప్రముఖ పట్టణాలు నగరాలలో ప్రజలు స్వచ్ఛందంగా 10 సంవత్సరాలు పోరాడితే మనం దక్కించుకున్నది విశాఖ ఉక్కు. ఆ విశాఖ ఉక్కు దక్కించుకునే పోరాటంలో 32 మంది బలిదానాలు, అంటే పోలీసుల కాల్పుల్లో బలిదానాలు ఇచ్చారు. ఇంత పోరాడి తెచ్చుకున్న ఒక ప్రభుత్వ రంగ సంస్థని ఏ మాత్రం ఆలోచన లేకుండా, దానికి గనులు కేటాయింపు లేకుండా, దాన్ని ఏదో విధంగా ఆర్థికంగా నష్టాల్లో పయనించే విధంగా ఒక చర్యలు తీసుకొని కొన్ని రోజుల తర్వాత నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నాం. ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కాస్టింగ్ ఏ స్థాయిలో ఉంటుందంటే కనీసం 1,00,000 కాదు సార్, ఇంకా 1,00,000 కోట్ల పైనే. నెంబర్ అసలు అన్బిలీవబుల్ గా ఉంటుంది. దాన్ని కేవలం 10,000 కోట్లకో 5,000 కోట్లకో దాన్ని దారాదత్తం చేస్తే దాన్ని మరి కిడ్కో ప్రోగా ఎందుకు చూడకూడదు? అంటే ప్రతిసారి అధికారంలోకి వచ్చి ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే దాన్ని ప్రభుత్వ పరిపాలన చేతకాదు అనాలా, లేదు ప్రపంచంలోనే ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని పొగడాలా? ఇక్కడ చూడండి, మళ్ళీ కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగులో జిందాల్ ప్లాంట్ ఇంతకంటే ముందే ప్రపోజల్ డిపిఆర్స్ అన్ని ఆల్మోస్ట్ కొంచెం ప్రొసీజర్లకు వచ్చాయి. కానీ దానికేమో అటవీ శాఖ భూములు ఉండటం వల్ల డిపిఆర్ రెడీ చేయలేకపోతున్నామని దాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? అదేదన్నా పట్టాలెక్కితే కడప జిల్లా వాసులకి మేలు జరిగిద్దో, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిద్దో. అంటే ఇందులో ప్రజల శ్రేయస్సు అనేది ఎక్కడ ఉంది అసలు? రాష్ట్ర అంటే బెనిఫిట్స్, అంటే రాష్ట్రానికి ఈ బెనిఫిట్స్ అవుతాయి అనే ధోరణే లేదు కదా. రిపీటెడ్ గా మనం ఇది ఫస్ట్ తరం కదా సార్, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థను ఇబ్బంది పెట్టడమే. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు అందరికీ అర్థం కావాలంటే చాలా సింపుల్ గా చూసుకోండి. అసలు చిత్తూరు డైరీ అనేది దేశంలోనే బాగా ఫేమస్. అండ్ ఆ రోజున దానికి ఉన్న
మిల్క్ కలెక్షన్ కెపాసిటీలో దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ 4-5లో ఉండేది. అలాంటి చిత్తూరు డైరీలో లాభాలు వస్తే ఎవరికి వస్తాయి సార్? ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ, రైతుల భాగస్వామ్యంతో నడిచేది. లాభాలు వస్తే బోనస్ రూపంలో రైతులు తీసుకునే పరిస్థితి ఉంది. అలాంటి చిత్తూరు డైరీ నిర్వీర్యం అయ్యి క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే సొంత సంస్థ హెరిటేజ్ని స్థాపించటం వల్ల, అధికారంలో వారే ఉండటం వల్ల, దాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు తీసుకోవటం వల్ల ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళిపోయి దాన్ని క్లోజ్ చేయటమే. సేమ్ ఇప్పుడు కూడా ఏమవుతుంది, దాని పక్కనే ఒక ప్రైవేట్ సంస్థను తీసుకొచ్చి దాన్ని కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆర్థికంగా నష్టాల్లోకి మరింత తోసేసి దాన్ని ఇప్పుడు చూడండి. ప్రైవేట్ కాదు, గనులు కేటాయింపు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి సార్? ఎన్ఎండిసి దగ్గర తీసుకుంటే ఉండే రేటుకి, గనుల నుంచి డైరెక్ట్ ఉండే రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. సో ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి మీరు గనులు ఇవ్వగలిగినప్పుడు ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థకి ఎవరు? అదేంటంటే వీళ్ళు ఏం చెబుతారు, మేము వచ్చిన తర్వాత 11,000 కోట్ల నిధులు ఇచ్చాము అన్నారు. ఆ నిధులు అప్పులు తీర్చుకోవడానికి కూడా సరిపోవు కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు? దాన్ని ఈక్విటీ షేరింగ్ లాగా డెప్ట్ క్లియరెన్స్ లోకి తీసుకొస్తే మేము బయటపడతామని చెబుతున్నారు కదా. అలాంటి చర్యలు తీసుకోకపోవడంలోనే వాళ్ళ క్లియర్ ఇంటెన్షన్ తెలుస్తుంది కదా. 32 విభాగాలని ప్రైవేటీకరణ చేస్తుంటే అసలు ఏ మాత్రం చింతన లేకుండా కూర్చున్నారు కదా. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద డెసిషన్ మేకింగ్ కేంద్రం అయితే కేంద్ర బీజేపీతో పొత్తులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. అంటే ప్రజలు అవివేకులు, ప్రజలకి ఆ విచక్షణ లేదు అనే ధోరణిలో ప్రజల మీద ఉన్న, అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళకున్న అహంభావం అనే చెప్పాలి. అంటే మీడియా మన చేతిలో ఉంది, మనం ఏం చెబితే అది ప్రజలు నమ్ముతారు. అంటే అధికారంలో ఉండేది మనం, కేంద్రంలో అధికారం మనమే, రాష్ట్రంలో అధికారంలో ఉండేది మనమే, బీజేపీతో పొత్తులో ఉండేది మనమే. బీజేపీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ మీద నిందలేసేది మనమే. రేపు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే నింపాదిగా కూర్చునేది మనమే. కానీ ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయాలి, ఏదైనా క్రెడిట్ వస్తే వీరు తీసుకోవాలి. ఇదే ధోరణి. స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో సెయిల్లో కలపమని చెప్పి అడుగుతుంది, ఆ విధంగా అడుగులేయలేదు. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని బలోపేతం చేస్తూ ఇప్పుడు వస్తున్న ఈ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ని మరొక ఏరియాకి, రాయలసీమలో డెవలప్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ ఏరియాకి ఇచ్చుంటే ఇంకొంచెం బెనిఫిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఆ విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఇది కరెక్ట్ కాదేమో సార్. చూడండి, ఇప్పుడు ఐరన్ ఓర్ ఎక్కువగా మనకి అవైలబుల్ ఉన్న ప్రాంతంలోనే వారు వస్తారు. ఇప్పుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి అంటే, ఐటీ అనేది రిసోర్సెస్ అవైలబిలిటీ అండ్ జియోగ్రాఫికల్ గా ఐటీ అనేది బూమ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడికి వచ్చారు. పిలిస్తే రాదు. అంటే మీరు భారతదేశ ప్రధానిగా ఎన్నేళ్ళకి తీసుకోండి, ఒక గుజరాత్ వాళ్ళు, ఒక ఉత్తరప్రదేశ్ వాళ్ళు అధిక కాలం ఉండారు. అలా అని ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుంచే ఉన్నారు, హోమ్ మినిస్టర్ అక్కడి నుంచే ఉన్నారు, లేదు విదేశాంగ శాఖ కూడా వాళ్ళ చేతిలో ఉండిద్ది. ఉన్నంత మాత్రాన గుజరాత్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఐటీ పరిశ్రమ వచ్చిందా? రాలేదు కదా. అంటే వచ్చి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడో మౌలిక వసతులు, అలాగే రిసోర్సెస్, అలాగే దానికి కావాల్సిన ముడి సరుకులు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కావాల్సిన పోర్ట్ అవైలబిలిటీస్, ఇవన్నీ కూడా చూసుకొని, ట్రాన్స్పోర్టేషన్ ఇది చూసుకొని స్టార్ట్ చేస్తారు. సో ఒరిస్సాలో ఉన్న ఐరన్ ఓర్ అవైలబిలిటీస్ కారణంగా మనకేమవుతుంది అంటే, నియర్ బై జార్ఖండ్, ఒరిస్సా ఇవన్నీ కూడా వైజాగ్ ఒక అనుకూలమైన ప్రాంతం. వైజాగ్ నియర్ బై. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నా కూడా ఇంకో 4 పరిశ్రమలు ఆడ వచ్చినా కూడా ఇన్వైట్ చేయటం అనేది తప్పేం కాదు. అంటే మీరు చూసుకోండి, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒకే టైప్ ఆఫ్ ఇండస్ట్రీలు విపరీతంగా ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్న రిసోర్స్ అవైలబిలిటీస్. సో అక్కడ రావటం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే అన్ని ప్రాంతాలకు వస్తే అన్ని ప్రాంతాల్లోనూ, స్వగ్రామాల్లోనూ, సొంత ప్రదేశాల్లోనూ ఉద్యోగ ఉపాధి హామీలు తగ్గుతాయి. కాబట్టి అలా కడపలోనూ రావాలి, వైజాగ్లో రావాలి, వైజాగ్లో ఉన్నా కూడా నక్కపల్లిలో రావాలి, నక్కపల్లి పక్కన మళ్ళీ వచ్చినా కూడా తప్పులేదు. కానీ మన ఆంధ్రుల హక్కుగా ఇంతమంది బలిదానాలతో పోరాడి తెచ్చుకొని ఈరోజు ల్యాండ్ కాస్టే కొన్ని లక్షల కోట్లు ఉంటే దాన్ని ఏదో విధంగా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేయటం వల్ల ప్రైవేటు వాళ్ళకి దాన్ని గంప కొత్తగా కొన్ని లక్షల కోట్ల ఆస్తిని దోచిపెట్టే దిశగా అడుగులు అనేది ఇది ముమ్మాటికి ఒక కిట్కో ప్రోలాగే చూడాల్సి వచ్చింది మనం. ఓకే సార్, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.